జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అనుకున్నాను ఈరోజు రాశి ఫలాల్లో ఉన్నట్టే జరిగేలా ఉంది అని. ఏంటో అది? నా రాశి గల వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలంట, లేదంటే ముప్పని రాసుంది. నీ అవతారాన్ని చూడగానే ప్రమాదం మాత్రం పక్కనే ఉందనిపిస్తుంది. కుళ్ళు చోకు లేకండి పులిబాబు గారు. అందంగా ఉన్న నచ్చినేంటి మీకు? ఏ నిజం చెప్పవే, నిన్నెవరైనా అందగత్య అని అన్నారా? ముక్కంటిపురంలో నాకు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలుసు, నువ్వు చెగోడీలు పంచి చప్పట్లు కొట్టించుకునేదానమాట కదా. మీకెవరు చెప్పారు? నైని వదిన సరదాగా చెప్పిన కబుర్లు ఇవి. ఇలాంటివి గుర్తుంటాయి కానీ చెల్లి గుర్తు పెట్టుకునేలా ఏదైనా చేద్దామని మాత్రం ఆవిడ గారికి ఉండదు. బాధ పెట్టమంటావా? లైఫ్ లాంగ్ ఉంటుంది. వెటకారాలకేం కానీ చిటికెడి కుంకుమ నా పాపిటద్దండి. కొత్తగా ఈ పద్ధతి ఏంటి? హాల్లో అందరి ముందు చేసే తంతు వేరు. మన గదిలో ముద్దు ముచ్చట లేకపోయినా రెడీ అవ్వంగానే కుంకుమ అద్దిపోయాడన్న ఆనందమైన నాకు ఉండనివ్వండి. డెలివరీ అయ్యేదాకా నీకు ఈ కోరికలు తగ్గవు అనుకుంటా. సారీ, కావాలని పడేయలేదు, తీసుకోపోతే పడిపోయింది. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? ఇలా జరిగితే నాకేదైనా జరుగుతుందనే అశుభం అంటారు కదా. అయిష్టంగా ఏ పనైనా చేయబోతున్నప్పుడు ఇలాగే అవుతుంది. నా డెలివరీ అయ్యాక ఏం జరిగినా పర్వాలేదు. ఎంత స్వార్థమే నీకు. నీకు కాన్పయ్యి నీ చేతికి ఆస్తి వచ్చేస్తే అప్పుడు నీ చేయి పట్టుకొని సప్తపది వేసిన మొగుడు కూడా ఉండక్కర్లేదు. మొదటి కాన్పులో బిడ్డని పోగొట్టుకున్నావు, రెండో కాన్పులో భర్తనే పోగొట్టుకుంటావు. ఇంతేనా నీ కాన్సెప్ట్? మీరు నాకు దూరం అవ్వాలని కాదండి, నా బిడ్డని మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని. ఉమ్మేస్తే బాగుండదు. నీ మొహానికి రాసుకున్న మేకప్ చెరిగిపోవచ్చు. నీ కడుపులో బిడ్డని నువ్వు కనకముందే కళ్ళారా చూశాను. దాని గురించి నీతో చర్చించినా సరే చావు తప్పదని గురువుగారు చెప్పారు. 100 ఏళ్ళు బతకారని ఆశ అయితే లేదు నాకు. అయితే ఇందాక అన్నావు చూడు, బిడ్డని చూశాక నేను పుట్టుకోమన్నా పర్లేదు అని. అలా అని కాదు కానీ ఇంకేం చెప్పకు. నీ బిడ్డని చూడాలని కాదు, నీకొచ్చే వైభవాన్ని చూడాలని చెప్తున్నాను. చూస్తాను, అది కూడా చూస్తాను. ఎగిసిపడే కెరటం ఎలాగైతే నేల మీద పడుతుందో మిడిసిపడే నువ్వు కూడా అలాగే మట్టి కరుస్తావు. అది చూడ్డానికైనా నేను ఉంటాను. మీకొక దండం బాబు, మీరు నాకు బొట్టు పెట్టనక్కర్లేదు. శాపనార్థాలు అస్సలే వద్దు. 10 రూపాయలు పెడితే వచ్చే కుంకుమకి ప్రాణం పోయేలా మాట్లాడతారు. వెళ్ళండి, వస్తాను. ఇలా అయిందని అందరికీ చెప్పకు. నేను బానే ఉంటాను, నువ్వు పీడించకపోతే. మమ్మీ నేను రెడీ, నువ్వు రెడీయా? రెడీ అవడం కాదు వల్లభ, ఈ పాపర్స్ని ప్రయోగించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏంటి మమ్మీ ఇవి గొట్టెలా ఉన్నాయి? బర్త్డే పార్టీలో వాడే పాపర్స్ అనుకుని జేబులో పెట్టుకునేవు, జాగ్రత్త. కొంపదీసి బామ్మ ఏంటి మమ్మీ, పేలిపోతుందా? పేలినట్టు చాలా చిన్న శబ్దం వచ్చి ఇందులో నుంచి రంగురంగుల కాగితాలు సుమన విక్రాంత్ల మీద పడతాయి.
అప్పుడు అందరితో పాటు మనం కూడా చప్పట్లు కొడతామా? కంగారు పడతాం. ఆ? ఎందుకు మమ్మీ? ఇందులో ఉండే గ్యాస్ పేపర్స్ మీద పడ్డ విక్రాంత్ని కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. కుప్పకూలిపోయిన వాణ్ణి సేవ్ చేసుకోవడానికి మనకి తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్తాం. భర్తని బతికించుకోవాలంటే భార్యగా సుమన సంతకం పెట్టాలని మనం డాక్టర్తో చెప్పిస్తాం. కానీ అది సైన్ చేసేది రాబోయే ఆస్తి పేపర్ల మీద. మై గాడ్, పోయిన వారం కామెడీ చేస్తే ఏంటో అనుకున్నాను. ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావేంటి? విక్కీ గారు నా తమ్ముడు మమ్మీ. కన్న తల్లిని తప్పుబట్టేవాడు కొడుకు కాదు, యముడి. మరి చచ్చిపోతే నువ్వున్నావు కదా. నన్ను చంపేద్దామనా? ఎందుకు మమ్మీ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నావు? వల్లభ, సెంటిమెంట్స్ లేని వాళ్ళే పైకొస్తారు. ఈ పాపర్స్ పేపర్స్లో మిక్స్ అయిన గ్యాస్ మరి సుమన్కి ఎఫెక్ట్ అవుదా? నీకు కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే నాకు విక్రాంత్కి మాత్రమే దీని ఎఫెక్ట్ ఉంటుంది. అరే అదేలా? బ్లడ్ గ్రూప్ మా ఇద్దరిది ఒకటే. ఒంట్లో రక్తాన్ని బట్టి దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. నైనికి మన ప్రయోగం గురించి తెలియకుండా ఉంటుందా? మనం ప్రత్యేకించి ఎవరిని టార్గెట్ చేయనట్టే ఉంటాం. సీమంతంలో సరదాగా పార్టీ పాపర్స్ వాడినట్టే నవ్వుతూ నువ్వు ప్రయోగం చేస్తావు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మరి విక్రాంత్ ఫెయింట్ అయిపోయినాక డౌట్ రాదంటావా? కొడుకు మీద ఇలాంటి అకృత్యం చేస్తాను అని నయని అనుకోదు. అన్నా సరే ఎదురు తిరుగుతాం. అర్థమైందా? మమ్మీ, విక్రాంత్ గాడు మంచోడు మమ్మీ. జాలిస్తుందా? ఆహా, పాపం అనిపిస్తోంది. అలా అనిపిస్తోందంటే నీలో కూడా మంచితనం చిగురిస్తున్నట్టేరా. అయితే అలాంటి మొక్కల్ని నేను పెరగనివ్వను. ఇప్పుడు చెప్పు, నేనేం ఆలోచిస్తున్నాను? అర్థమైంది మమ్మీ. అవసరమైతే నువ్వు నా ఫోటోని కూడా రెడీ చేయించి దండేయగలవు. ఇన్నాళ్లకు ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం అర్థం చేసుకున్నావు నాన్న. వెళ్దామా? వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.